ఏరా జాబ్ కోసం డబ్బులు కట్టావు ఏమైంది? ఆ కన్సల్టెన్సీ వాడు రేపు రమ్మన్నాడనయ్యా. అవునా? ఏదో ఒకటి త్వరగా సెట్ చేసుకో. నా షాప్ కూడా అంతంత మాత్రంగా నడుస్తుంది. సరే అన్నయ్య. శేఖర్ నమస్తే. నమస్తే రాముడు. శేఖర్ మీ స్కూల్ తీసేశారని విన్నాను, నిజమేనా? అవును. మరి ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏంటి? వేరే కన్సల్ట్ వాళ్ళని కలిశాను, రేపు రమ్మన్నారు. సరే మరి. ఓకే. అన్న మీరు జాబ్ కోసమే వచ్చారా? అవును, టీచర్ జాబ్ కోసం వచ్చాను. నేను మార్కెటింగ్ కోసం వచ్చాను. 9 గంటలకు రమ్మన్నారు, 12 అవుతుంది. నాకు 9:30కి రమ్మన్నారు. అన్న మీరు? నేను జాబ్ కోసం వచ్చాను. ఏ జాబు? సూపర్వైజర్ జాబ్. ఏ జాబు? ఇక్కడే అప్లై చేశాను, రమ్మన్నారు, వచ్చాను. అన్న మీరన్నా? నేను జాబ్ కోసం వచ్చాను, సూపర్వైజర్ జాబ్. అన్న మీరు? నేను జాబ్ కోసం వచ్చాను, సాఫ్ట్వేర్ జాబ్. 10ంటికి రమ్మన్నారు, ఇంతవరకు రాలేదు. ఈరోజే రమ్మన్నారా? ఈరోజే. సరే ఈలోపు టీ తాగుదాం రండి. అన్న 5 టీ. 5 టీ అమ్మా. ఇంకా ఓపెన్ చేయలేదు, టైం అయిపోతుంది. ఏం వర్క్ మీద వచ్చారు? కన్సల్టెన్సీ వర్క్ మీద వచ్చారా? అవునన్నా. అవునా? వాడు ఆల్రెడీ ఊరంతా అప్పులు చేసి ఐపీ పెట్టుకొని వెళ్ళిపోయాడు కదా. అవునా? లేదు వాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వాడి మీద కేసు కూడా నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఎలా అన్నా? హెడ్ కానిస్టేబుల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, తనతో మాట్లాడుకోండి ఒకసారి. ఫోన్ నెంబర్ ఇస్తాను, తీసుకోండి. సరే అన్న, చెప్పన్నా. సరే అన్న, ఆ కానిస్టేబుల్కి ఫోన్ చేద్దాం. ఏమైద్దో ఏంటో సరే. తెలియట్లా. హలో, ఎవరు? హలో సార్, నా పేరు సూర్య సార్. కన్సల్టెన్సీ బాధితులం సార్. ఎంతమంది ఉన్నారు మీరు? 5గురు ఉన్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ కన్సల్టెన్సీ ఆఫీస్ దగ్గర ఉన్నాం సార్. ఓకే, అక్కడే ఉండండి, వస్తున్నా. సరే సార్, అక్కడే ఉంటాం సార్. థ్యాంక్ యూ. ఏమంటున్నారు? సార్ కానిస్టేబుల్ గారు వస్తున్నారంట, మన డీటెయిల్స్ తీసుకుంటా అన్నారు, అక్కడే ఉండమన్నారు. అక్కడికే వెళ్దాం. మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఊరు? నార్కట్పల్లి. ఏ జాబ్కి అప్లై చేసావు? టీచర్. అమౌంట్ ఎంత కట్టావు? 30,000. నీ పేరమ్మా? నా పేరు సూర్య సార్. ఏ ఊరు? నల్గొండ సార్. ఏ జాబ్ అప్లై చేసావు? మార్కెటింగ్ సార్. అమౌంట్ ఎంత కట్టావు? 30,000 సార్. మీ పేరు? శివ. ఊరు? చిటియాల. అది అమౌంట్ ఎంత కట్టావు? 25,000. ఏ జాబ్కి అప్లై చేసావు? సూపర్వైజర్. మీ పేరు? రాజు. ఊరు? కనగల్. ఏ జాబ్కి అప్లై చేసావు? సూపర్వైజర్. అమౌంట్ ఎంత కట్టావు? 20,000. నెక్స్ట్. ప్రణయ్ సార్. ఏ ఊరు? రియలగూడ.
ఏ జాబ్కి అప్లై చేసావు? సాఫ్ట్వేర్ జాబ్. అమౌంట్ అయితే కట్టా? 30,000 కట్టినా. ఓకే ఓకే ఓకే, ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను. హలో. హలో సార్. చెప్పు. కన్సల్టెన్సీ బాధితులు ఇంకా 5 ఉన్నారు సార్. అవునా? వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను. ఇప్పుడు మరి వాళ్ళని మీ దగ్గర తీసుకురమ్మంటారా? ఇప్పుడే ఇంటి దగ్గరికి వచ్చాను. సార్. ఇంటి దగ్గర తీసుకొని రా, మాట్లాడదాం. ఓకే, ఎస్ఐ గారు రమ్మన్నారు, వెళ్దాం పదండి. ఓకే పదండి సార్. నమస్తే సార్, కన్సల్టెన్సీ బాధితులు వీళ్ళే సార్. ఈ డీటెయిల్స్ మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి, చూడండి సార్. ఓకే, ఆ ఏజెన్సీ వాడు పరారీలో ఉన్నాడు. వాడి మీద కేసు ఫైల్ చేశాం. నంబర్ని ట్రేస్లో పెట్టాము. దొరకగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఓకే సార్. మీరేం కంగారు పడకండి, వాడిని త్వరలో పట్టుకుంటాం, మీకు న్యాయం చేస్తాం. రోజు రోజుకి కన్సల్టెన్సీ బాధితులు ఎక్కువైతున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి ఎస్ఐ గారు? త్వరలోనే పట్టుకుంటాం, బాధితులకు న్యాయం చేస్తాం. నటన చేసి బాధితులకి త్వరలోనే న్యాయం చేస్తామని ఎస్ఐ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్ రెడ్డితో రిపోర్టర్ యాదగిరి, నల్లగొండ. మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. నువ్వు వాళ్ళను రేపు స్టేషన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. ఏరా, జాబుకు డబ్బులు కట్టి మోసపోయానని ఫీల్ అవుతున్నావా? అవునన్నయ్య. సరే, అయ్యిందేదో అయ్యింది. రేపటి నుంచి షాప్కి వచ్చేసి. సరే అన్నయ్య.